గత వారం రోజుల కిందట టీడీపీ వర్గంలోకి సంజయరాణి మేడం గారి అభివృద్ధిని, చంద్రన్న అభివృద్ధిని గుర్తు చేసుకొని దానికి ఆకర్షితులమై మేము సుమారు ఒక 350 కుటుంబాల వరకు టీడీపీలో చేరడం జరిగింది. ఆ టీడీపీలో చేరడం చూసి మా కేసల పంచాయతీలో మా వైఎస్ఆర్సీపీ నాయకుడు తన ఉనికిని ఎక్కడ కోల్పోతామని తన తోలక భయంతో, ఎక్కడ తన తోలక మెజారిటీ ఎక్కడ పోయిందని దీంతో భయంకి ఈరోజు కేసల గ్రామం నుండి 50 నుంచి 60 కుటుంబాలు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళని 320 కుటుంబాలు అని చెప్పి న్యూస్లో ప్రచారం చేసుకుంటాడు. అది పూర్తిగా అవాస్తవము. సుమారు 50 నుంచి 60 కుటుంబాలు మాత్రమే వెళ్ళాయి. ఇంకొక విషయం ఏంటంటే మా కేసల గ్రామ పంచాయతీలో ఉంటే నాయకుడికి, వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేయనిది ఏమనగా, మీరు మండల నాయకుల్ని, పక్క పంచాయతీ నాయకుల్ని మా కేసల పంచాయతీలను తీసుకుని వచ్చి వాళ్ళు తీసుకొస్తే గ్రామంలో ఉన్న భయపడి బెదిరిపోయి మళ్ళీ వైఎస్ఆర్లోకి జాయిన్ అవుతారు అనుకుని అనుకోవడం నీ యొక్క భ్రమ. పూర్తిగా అది కూడా అవాస్తవము. అటువంటి తాటాకు చెప్పుడులకి గ్రామంలో ఎవడో భయపడే రోజులు కూడా పోయావి. నీకు ఇంకోటి పూర్తిగా ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, నీకు దమ్ము, ధైర్యము, సత్తా ఉంటే పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీ సెలక్షన్లో కానీ నీ యొక్క ప్రభావం చూపించుకో. నీ సత్తా ఏటో, యువతల టీడీపీ నాయకులతో బలం ఏమిటో అనేది కూడా నీకు తెలుస్తుంది. దాంతో నీకు పూర్తిగా భూస్థాపితం అయిపోతామని కూడా ఈ సమక్షంలో మేము అందరం కూడా దాన్ని తెలియజేస్తూ ఉన్నాము. నీకు ఇదే ముగింపు అని కూడా మరొకసారి తెలియజేస్తాం.